రెండో శనివారం. శ్రియకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీసుకు కూడా సెలవే. స్నేహితురాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహ్యాళికి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరూ కలిసి బయట ఎక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు, అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదు, కొన్నాళ్ళయ్యాక ఉద్యోగము బోర్ కొడుతుంది. పిల్లల చదువులకి, నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి. కానీ లేకపోతే నేనెప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకే జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి అవకాశమే లేదు నాకు. కూచిపూడి డాన్స్ నా ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. ఓ 4 రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు, దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే? వీలు కుదుర్చుకొని డాన్స్ క్లాసులు తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు. అది కుదిరే పని కాదులే, ఈ జీవితం ఇంతే, నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున వాళ్ళ చేత ఆ గది ఉడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, ఫ్రెండ్తో అంది శశి. ఏం, వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది, అది వాషింగ్ మిషన్లో. ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిష్ వగైరాల్లో ఎవరి వాళ్లే చేసుకుంటారు. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు, పాపం చిన్నపిల్లలు. 1వ క్లాస్ చదివే పాదు చేత కూడా నువ్వు అలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంత జాలేస్తోందో, పార్థుని ఎత్తుకొని ముద్దెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవత్తల్ని అనుకుంటారు చూసిన వాళ్ళు. పనే, ఆడేమిటి మగేమిటి, సింపుల్గా అనేసింది దీప్తి. అవును, అలా ఆడకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ప్లిక్ చేయాలి, కానీ అలా పక్కలకి నెట్టకూడదు, శ్రీయని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టొచ్చు, నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని ప్యాకెట్లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి. నేనేమి మొదటిసారి ఆడట్లేదు. నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన మొహంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రియ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీలేంట్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలేయ్, నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్లతోనో ఊరుకో అన్నట్టు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్స్ ఫైనల్స్ దాకా వచ్చి వెనుకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు, లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడమేమిటి? డోంట్ వర్రీరా వశిష్ఠ, వాడిని దగ్గరికి తీసుకుంది అంది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించుకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి? అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా. పేరు రిక్కీ భూనియా. ఆట మొదలెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ మీద, నైట్స్ మీదనే. ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడుంటావు. తప్పించుకోవడం కోసం తప్పుడు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా, బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనను మించిన వాళ్ళు ఉండరు అనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దువులే, బాధపడకు. అన్నట్టు ఆ అబ్బాయి వాడి పేరుతో చెప్పావు కదా, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్టు తల ఊపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రియ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్టే వాళ్ళిద్దరి మంచితనం శ్రియకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు.
అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్కి మొదటిసారి శ్రీయకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగుళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రియని షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాతే తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియ, ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రియకి బాగా నచ్చేశాయి. షూర్ ఆంటీ, ఐ లవ్ దీస్ అంది. శ్రీకాంత్ గారు, ప్లీజ్ శ్రియని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా చేస్తారు. ఏం మేము రావద్దా? ఊహూ, వద్దు శ్రీకాంత్ గారు. ఈసారి మా బంగారు శ్రియని 10 రోజులు అచ్చంగా మా కూతుర్లా చూసుకోవాలనేది నా స్వార్థం. ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏమే రాక్షసి, ఏ మంత్రమేసావే నా కూతురు ఇంతలా మారిపోయింది? శ్రియని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి. నేనేం చేశానబ్బా? ఆశ్చర్యపోతుంది దీప్తి. ఇంకేం చేయాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేసేశావు. దాని మగ్గుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవడమే కాదు, నాకు కూడా సాయం చేస్తుంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది. వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మన అమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు. తెలివిగల పిల్ల కదా, తానే తను ఎలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తాను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రియా చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావా నువ్వు? ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్ళ మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను. శ్రియకి ఆడి ఓటమిని ఒప్పుకొని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టారు కదా, సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము. నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమనుకోనంటే ఓ మాట, పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి. అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి, టీచర్స్కి కానుకలు ఇస్తూ ఉంటానని. ఆ గుడ్ విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన ప్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలోని అనుభవాలకు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాట పడి మర్నాటి నుంచి త్వరగా లేవడం మొదలెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్లతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేవాళ్ళం. దసరా స్పెషల్స్లో శ్రియ చెయ్యి కూడా ఉంది. శ్రియ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ అంత దిగులనిపించిందో, మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు.
బెంగుళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోందని మా శ్రేయకి చెప్పండి, నవ్వేసింది దీప్తి.